اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم ముస్లిం మహిళల్ని సోదరులందరూ కూడా గమనించాల్సి ఒకటే ఒకటి, ఈ భారతదేశంలోనే 4% రిజర్వేషన్ కల్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మహిళలు सावधानी पूरी देने की कोशिश करें। आने वाले इलेक्शन में जो मुसलमानों के हामी और मददगार होंगे, इंशाअल्लाह सारे मुसलमान भी उनके हामी मददगार होंगे। सब भाई यहाँ वकील कहलाते हैं, यहाँ नमाज जमात कर लेंगे, फिर आराम से इफ्तियार कर लेंगे। अज़ान होती है, अज़ान होते हैं यहाँ जमात कर लेंगे इंशाल्लाह। यहाँ टेबल डालते अंदर भी टेबल है, खाना खा ले जाएंगे। फिर भाई आ जाओ रुपये तो इंशाल्लाह दुआ कर लेंगे। आप उस्मान भाई सामने का आ जाओ, पहले से आओ बे दुआ शुरू होने वाली है। मेहरबानी करो पूरा आ जाओ, पूरा अंदर खाओ। అందరినీ సృష్టించిన వాడు ఒక్కడే. ఎవరైతే శూన్యంలో ఏమీ లేనటువంటి స్పేస్లో ఈ అనంత విశ్వాన్ని సృష్టించాడో, ఎవరైతే అనంతుడో, ఎవరైతే నిత్యుడో ఆ యొక్క అల్లాహ్ను మాత్రమే మనము ఆరాధించాలి. ఆయన్ను మాత్రమే, ఆయన ఎదుట మాత్రమే మనము మన యొక్క శిరస్సును వంచాలి. ఆయన ఎదుట మాత్రమే మనము మన ప్రార్థనలను వినిపించాలి. కాబట్టి ప్రతి మతము, ప్రతి మత గ్రంథము చెప్పేది ఆ యొక్క సృష్టికర్త అనంతుడు, నిత్యుడు, అగోచరుడు, జనన మరణాలు లేనటువంటి ఆ యొక్క సృష్టికర్తను మనమందరము తప్పనిసరిగా గుర్తించి, తప్పనిసరిగా ఆ యొక్క సృష్టికర్తను అల్లా అనేసి నేను ఎందుకు చెప్పడం లేదు అంటే, మన అందరినీ సృష్టించినటువంటి వాడు అల్లా అని అరబీలో అంటాము. మన అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త బ్రహ్మ అనేసి మన యొక్క హిందూ గ్రంథాల్లో ఉంది. మన అందరి సృష్టికర్త దేవుడు అని YHWH అనేటువంటి పేరుతో క్రైస్తవ గ్రంథాల్లో ఉంది. కాబట్టి మన అందరినీ ఎవరైతే సృష్టించి పోషించి దీన్ని, ఈ యొక్క సర్వ సృష్టిని నాశనం చేయగల శక్తి ఉన్న ఒకే ఒక్క సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధించాలి. ఇక రెండవ విషయం, మన అందరికీ దేవుడు తెలివినిచ్చాడు. మనందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు, పరిశీలన చేసే శక్తినిచ్చాడు, పరిశోధన చేసే శక్తినిచ్చాడు. కాబట్టి మంచి చెడును తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి ఇవ్వబడింది. కాబట్టి మీకు నేను చేసేటువంటి సూచన ఏంటంటే, మన ఇష్టం వచ్చినట్లు మన జీవితాన్ని గడపకుండా ఏది మంచి అని సృష్టికర్త ద్వారా ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, లేదా బైబిల్లో కానీ ఏది మంచి అని చెప్పబడి ఉంటే దాన్ని మాత్రమే ఆచరించి మన శ్రేయస్సును ఏ విధంగా పెంపొందించుకోవాలో ఆలోచించుకొని ఎవరి ద్వారా మనమైతే రక్షింపబడతామో ఆ అల్లాహ్ను మాత్రమే ప్రార్థిస్తూ మన మంచి కొరకు పనిచేసేటువంటి వాళ్ళను మనము తోడ్పాటునిస్తూ అందరికీ మంచి జరిగేలా మనము ప్రవర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులను బట్టి మీ అందరూ
ఏ విధంగా మీ యొక్క జీవితాలను సరిదిద్దుకోవాలో, ఏ విధంగా తోడు ఉండాలో, ఎవరికి తోడు ఉండాలో మీరందరూ గుర్తించుకొని దాని ప్రకారము నడుచుకోవాలని కోరుకుంటున్నాను. కోరుతున్నాము. మొదటి అంతస్తులకి అందరూ వెళ్ళినట్లయితే అక్కడ అందరు రాజా భాई, जाफर भाई, एसकेएस जाफर भाई, सबको भी एक 4 जने खड़े हो भाई बाहर है, कल को पूरे को भी अंदर को भेज डालो भाई। इधर को उधर को 2 दिन भी बैठना पे सब में है। भाई साथ अंदर आ जाओ भाई, माशाअल्लाह आ जाओ भाई पूरे जने। आ जाओ भाई साथ आ जाओ भाई। अंदर भेजो भाई, भाई साथ से भी अंदर आ जाओ भाई, माशाअल्लाह आ जाओ भाई। अब्बा कह रहे कहाँ है अब्बा? आ जाओ भाई साथ आ जाओ भाई। और भी मजमा आने वाला है, आओ भाई साथ आ जाओ भाई। बाहर से जिम्मेदार अंदर भेजो भाई आतिश वाले को। भाई साथ बाहर तो जिम्मेदार आदमी अंदर भेजो भाई। बाहर इन साले आदमी सब भी पंडाल में गाजो भाई, सपा में बैठ लो। अब एक 10-15 लहजा है इख्तियार करने के बाद से आ जाओ भाई अंदर को, पंडाल में गाजो, सब में बैठो, दुआ करते बैठो भाई, दुआ करते बैठो रोजाना।
जिगिर में बैठे रहो भाई, जिगिर करते बैठोगे। చంద్ర నేను దగ్గర నుండి పడితే ఎట్లా నిలబడి ఉన్నారో వాళ్ళందరూ పైకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం। अंदर आ जाओ भाई, टाइम होगा, इफ्तार का टाइम होगा, जल्दी आ जाओ भाई अंदर। भाई रोड पर इनसे साथियों पर भी अंदर आ जाओ भाई, बाहर इनसे इफ्तार का भाई खाले की इनसे जने पूरे भी बैठ जाओ भाई, इफ्तार का टाइम होगा है। आरिफ भाई, समीर भाई, शौकत भाई, भाई आ जाओ भाई अंदर को, अंदर भी आओ। पूरे बाहर इस वाले साधन से भी अंदर आ जाओ भाई, बाहर चढ़ो भाई, पूरे अंदर इस साधन से भी बाहर हाल में जगह है, आ जाओ भाई पूरे जगह को भी भाई, बाहर इस साधन से भी पूरे जगह आओ भाई। अंदर हाल में जगह खाली है, आ जाओ भाई पूरे जगह में। भाई पे फ्रूट्स अंदर टाइम करीब में है। वहीं पे अंदर फ्रूट देगा, फ्रूट है अंदर है, लेकिन टेबल भर रहे तो पानी भी फ्रूट देगा, पता दिख नहीं काम है, ले लो तुम भरना को दिया था ना। माइक दो बाबू, आ जाओ रुपए तो इंशाल्लाह दुआ कर लेंगे। आप इस्माइल भाई सामने का आ जाओ, पहले से आओ भाई, दुआ शुरू होने वाली है, मेहरबानी करो पूरे आदत आ जाओ, पूरे अंदर खाओ। اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم لك الحمد حمدا دائما بدوامك، اللهم لك الحمد حمدا خالدا بخلودك. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنا ما جعلته سهلا. اللهم لا سهل إلا ما جعلته سهلا، وأنت تجعل الحزن سهلا إذا شئت. لا إله إلا الله الحليم الكريم. سبحان الله رب العرش العظيم، والحمد لله رب العالمين. نسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم. لا تدع لنا ذنبا إلا غفرته، ولا هما إلا فرجته، ولا دينا إلا أديته، ولا مريضا إلا شفيته، ولا حاجة من هوائج الدنيا والآخرة هي لك رضا إلا قضيتها. يا أرحم الراحمين، ويا أول الأولين، ويا آخر الآخرين، ويا ذا القوة المتين، ويا راحم المساكين. اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا، وكره إلى الكفر والفسوق والعصيان، واجعلنا من الراشدين
واجعلنا من التوابين واجعلنا من المتطهرين واجعلنا من عبادك الصالحين. اللهم انصر الإسلام والمسلمين اللهم انصر الإسلام والمسلمين اللهم انصر الإسلام والمسلمين وأنجز وعدك وكان حقا علينا نصر المؤمنين. اللهم ألف بين قلوبهم وأصلح ذات بينهم وانصرهم على عدوك وعدوهم. اللهم اهلك الكفرة الذين معهم وخرب بلادهم ودمر ديارهم. اللهم भाई इफ्तियार से फारिग होने के बाद नमाज जो है ऊपर के वाले हिस्से में अदा की जाएगी। सभी अज़ान जो है जगह नहीं है, हाथ बैठो, जगह नहीं ऊपर नमाज पढ़ना जगह है पूरा नीचे वाले दोनों हिस्से में नमाज अदा की जाएगी। सबका इधर बना लो سمع الله لمن حمده الله أكبر الله أكبر الله हमारे मुंह की तरफ से जो पता बात हमें चाहते हैं हमारे पहले అందరికీ రంజాన్ మాసంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులు అతిథులు ముఖ్యంగా నా మైనారిటీ సోదరులందరూ కూడా ఈ రోజు పిలవగానే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వేలాది మంది సోదరులందరికీ కూడా నేను పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంతో పవిత్ర మాసం రంజాన్ మాసం.
ఈ మాసంలో నేను మీతో కలుసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుడితో సమానమని నేను భావిస్తాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను నా వ్యక్తిగతంగా మీకు అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యే అయ్యి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 5 సంవత్సరాల్లో నేను ప్రతి ఒక్క సోదరులతో ప్రతి ఒక్క అన్నదమ్ములతో ఈ 5 సంవత్సరాలు కలిసి ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి మెలిసి నేను ఈ 5 సంవత్సరాలు నడవడం జరిగింది. మీరు అందరూ కూడా గమనించారు. ఏ సోదరుడు వచ్చి ఏమి కావాలన్నా కూడా చేసి పెట్టాము. మీరు అందరూ కూడా గమనించాల్సింది ఒకటి, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఈ బాంబేలో మసీదులకు, కబ్రస్థానాలకు, అదేవిధంగా ఈద్గా స్థలాలకు అన్నిటికీ కూడా ఐడెంటిఫికేషన్ లేకుండా, అంటే ఆధారాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎవరైతే మీరు ఆశీర్వదించి నిండు మనసుతో నన్ను 2019లో శాసనసభకు పంపించారో ఆ తర్వాత పూర్తిగా బాలవేలో ఉన్నటువంటి ప్రతి మసీదుకు, ప్రతి ఈద్గాకు, ప్రతి కబ్రస్థానకు అందరికీ కూడా ఈరోజు పట్టాలు తీసిచ్చి వాటికి ఆధారాలు ఐడెంటిఫికేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఒకటి, ఈ భారతదేశంలోనే 4% రిజర్వేషన్ కల్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ. ఆయన సందర్భంలో తండ్రి వదిలేసే కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి ఈ రోజు రాజకీయంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు మీరు గమనించండి. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేపట్టినప్పటి నుంచి కూడా ఒక్క డిప్యూటీ సీఎం మైనారిటీ లేడు. గుర్తుపెట్టుకోండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ సోదరులను గుర్తించి మైనారిటీలకు మంచి గుర్తింపించి మైనారిటీని ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఇంకా గమనించాలి. గతంలో 2019 ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు ముస్లిం మైనారిటీ సోదరులు. రానున్న ఎన్నికల్లో జరగబోయే మే 13వ తేదీ ఎన్నికలకు 7 మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఎమ్మెల్యే కాబోతున్నారు. మీరందరూ కూడా గమనించి ఏదైతే వాస్తవమో ఏదైతే అవాస్తవం అనేది మీ అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మతత్వ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటుంది. ఒక బీజేపీ పార్టీలో ఈ రోజు ఎంతో మంది ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేపట్టి విభాగాలుగా కుల మతాలను కూడా విభజించి ఎన్నో కుట్రలు కుయత్తులు నడుపుతున్నారు. మీరు గమనించారు లేదో కొన్ని వీడియోలో మేము అధికారంలోకి వస్తే మీకుంటే 4% రిజర్వేషన్ తీసేస్తామన్నా. మీరు గమనించారు లేదా? మీరు అన్ని కూడా గమనించారు నాకు తెలుసు. కానీ ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నా సమస్యతో తెలియజేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముస్లిం మైనారిటీ సోదరులకు ఈ రోజు ఈ రాష్ట్రంలో గుర్తింపు ఉంది అన్న గతంలో ఏదైనా చేశారు ఒక్క రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా ఒకే రోజు మాట్లాడతారు. ప్రజల్లో ఉన్నటువంటి అత్యక్షాంత భాష అనే ఒక శాసనసభ్యుని గతంలో ఆయన ముస్లిం మైనారిటీ శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ఆయన చిన్న హింసలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు
జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక మక్కులు గారిని నేను గెలిపిస్తానని చెప్పి ఈ రోజు నడుస్తున్నటువంటి అంటే ముస్లిం మైనారిటీని అందరినీ కూడా యూనిట్ చేసి నడుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఒకటే చేసిన సమన్వయంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన సాగించాలని గుర్తుపెట్టుకోండి. ఇలాగే కొనసాగాలన్నా ఇలాగే మంచి జరగాలన్నా మళ్ళీ మీరు అందరూ కూడా ఆశీర్వదించి నన్ను మళ్ళీ శాసనసభకు పంపించాల్సిందని నేను కోరుకుంటూ గౌరవిస్తున్నాను.
మమ్మల్ని కూడా పార్టీ నేను చేసిస్తాను రా